పరిగెత్తుతున్నామని నాకు ఒకటి అడగటానికి ఉంది. అమ్మా, ఇంతకి ముందు పాత్రను బట్టి మాట్లాడారు కదా, ఇప్పుడు నీ చేతిలో కూడా పాత్ర లేదే, నీవెందుకు ఊరికి పరిగెత్తున్నారు? ఈ పాత్ర ఎందుకు విడిచిపెట్టారు? ఆమె ఖచ్చితంగా ఒక మాట చెప్తారు, ఇక నాకు పాత్ర అక్కర్లేదు, నేనే పాత్ర. నాలో ఇప్పుడు నీళ్లు ఉన్నది, ఆ నీళ్లు పొంగి వస్తున్నది, ఆ నీళ్లు నేను అనేకులకు పంచుటకు వెళుతున్నాను. సమరియా పట్టణం మొత్తం ఆమె వెళ్లి యేసుని గురించి చెప్పారు. నేను చేసినదంతయు నాతో చెప్పి నన్ను కరెక్ట్ చేసిన ఒకరిని చూశాను, ఆయన మెస్సియా కదా, వచ్చి చూడండి. సమరియలో ఉన్న వారందరూ యేసు వద్దకు బయలుదేరి వచ్చారు. హైదరాబాద్ లో ఉన్న వారందరూ బయలుదేరి రాబోతున్నారు. ఎందుకు తెలుసా? అందరూ చెప్తారు, మేము అనేకులను చూసి మోసపోయామండి. బాధ్యత తీసుకోకుండా ఉన్న వారు అనేకులను చూస్తే ఉండవచ్చండి, అటువంటి వాళ్ళ అనేకలు ఉండవచ్చు. మేము కూడా ఒప్పుకుంటున్నాం, మేము కూడా అనేక లోపములు ఉండినటువంటి వారే, బలహీనత ఉండినటువంటి వారే ఒప్పుకుంటున్నాం మేము. కానీ ఒక వ్యత్యాసం దేవుడు కలుగజేశారు, ఒక మార్పును దేవుడు కలుగజేశారు. పడి ఉన్న వారిని దేవుడు లేవనెత్తారు. పడిపోయినటువంటి ప్రాకారమును నా యేసు కడుతున్నారు, పడిపోయిన దేవాలయమును నా యేసు కడుతున్నారు, జీవితమును నా యేసు కడుతున్నారు. ఇది తిరిగి కడుతున్న సంవత్సరం. కలిసి నిలబడితే నీవు కట్టబడతావు, కలిసి నిలబడితే నీవు కట్టబడతావు. నీ ప్రాచీన జీవితంలో, నీ ముందున్న జీవితంలో అనేక పొరపాటు ఉండవచ్చు, బలహీనత కలిగి ఉండవచ్చు, పడిపోయి ఉండవచ్చు. పడిపోయిన వారిని విడిచి పెట్టని, ఆరిపోయి మగ్గిపోయి పొగ మాత్రం ఉన్న ఒత్తిని ఆర్పని ఒకరు ఉన్నారండి. మండిస్తున్న ఒక యేసు ఉన్నారు. పాపములో పడిపోయి కుష్ఠరోగిగా మారిపోయి అపవిత్రతలో ఉండిపోయిన జీవితమును చూసి విడిచిపెడుతున్న యేసు కాదండి. నీవంటే నాకు ఇష్టమే, శుద్ధుడవు కమ్ము అని చెప్పి చేయి చెప్పి ముడుతున్న యేసు ఉన్నారు. మేము సేవకులందరూ కలిసి మీకు చెప్తున్నది ఒకే విషయమే, మేము పర్ఫెక్ట్ అని రాలా, కానీ పర్ఫెక్ట్ ఒకరు ఉన్నారని ఎరిగి వచ్చాము. హల్లెలూయా. ఒకరు ఉన్నారండి, ఆయన నానాటికి అది చేస్తున్నారు, అనుదినం అది చేస్తున్నారు, అనుదినం అది చేస్తూనే ఉన్నారు. అంతే మాత్రం కాదు, ఇక ముందున్న జీవితం అద్భుతకరంగా ఉండదు, ఇక ముందున్న దినములు అద్భుతకరంగా ఉండదు. ఎప్పుడో ఉన్నటువంటి ఒక విషయం నిన్ను మరలా లాగి పట్టడానికి ప్రయత్నం చేస్తే నీవు ధైర్యంగా చెప్పండి, మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకొనకుడి, ఇదిగో యేసు నూతన కార్యం చేస్తున్నారు, నీ ముందుకే వెళ్తావు. నిలబడదామా దేవుని సన్నిధిలో?